హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. నెహ్రూ ఒక భూస్వామి, ఆయన వల్లే దేశం వెనుకబడింది. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ఒక భూస్వామి అని, ఆయన అనుసరించిన సోషలిస్ట్ విధానాల కారణంగానే స్వతంత్ర అనంతరం దేశ అభివృద్ధిలో వెనుకబడిపోయిందని విమర్శించారు. సింగపూర్ వంటి దేశాలతో భారత్ పోటీ పడలేకపోవడానికి నెహ్రూ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా సింగపూర్ అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించారు. భారత్ కు సింగపూర్ కు కొన్నేళ్ల తేడాలోనే స్వతంత్రం వచ్చింది. సింగపూర్ నేత లీ కాన్ యుపో తత్వ ఆర్థిక విధానాలను అమలు చేసి ఆ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించారు. కానీ మన దేశంలో తొలి ప్రధాని అయిన నెహ్రూ ఒక భూస్వామి, ఆయనకు అపారమైన సంపద ఉండేది అని చంద్రబాబు పేర్కొన్నారు. నెహ్రూ జీవన శైలిని ఉదాహరిస్తూ లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజులో ఆయన ఏ గేటు దగ్గరికి వెళ్తే ఆ గేటు దగ్గరికే కారు వచ్చేసేది. అలాంటి నేపథ్యం ఉన్న ఆయన అనుసరించిన సోషలిస్ట్ విధానాల వల్ల 1947 నుంచి 1991 వరకు దేశం స్తంభించిపోయింది. సింగపూర్ లో ఏ మాత్రం పోటీ పడలేకపోతున్నామని చంద్రబాబు విమర్శించారు. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల తరువాతే భారతదేశం మళ్లీ అభివృద్ధి బాట పట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నెహ్రూ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.